ఇప్పుడు నువ్వు ఎప్పుడు శాపం ప్రకటించుకున్నాడు నీకు నువ్వే. నేను చెప్తా, నేను చెప్తా, నేను చెప్తా, నా బతికిందే ఇది పలికితే ఈ దయ్యం నీ మీద పనిచేస్తుంది. నీ మాటలో అంత శక్తి ఉంది. ఏముంది ఇప్పుడు ఏసే మాట వాళ్ళు నోట్ చేసాడా లేదా అంటే ఏసే మాటలో ఏముంది? నీ మాటలో కూడా శక్తి ఉంది. నువ్వు నమ్మినా నమ్మపోయినా. కొంతమంది ఎప్పుడు కీడే తగ్గించుతారు, ఎప్పుడు కీడే పొందుతారు అన్నట్టు. అందుకే వాళ్ళ బతుకులో కీడు జరిగింది. బైబిల్ స్పష్టంగా మాట ఏం రాస్తుంది తెలుసా? వాడు తలంచిన చెడు వాడి నెత్తి మీదకి వచ్చిందను. అంటే వాడు ఏది తలంచుతాడో, వాడు ఏది పలుకుతాడో వాడి జీవితంలో దాన్ని అనుభవిస్తాడంటో. ఒకవేళ నీ జీవితంలో మార్పు లేదనుకోండి, ఒకవేళ మార్పు లేని వ్యక్తి ఎదురున్నాడు అనుకోండి, వాడు మారుతాడు. మారాలని ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఈ జాబా అంటే ఆడితో పాటు నువ్వు కూడా నరకానికి పోతావు. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉంది. ఏముంది?